రైట్. మరి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేక దేశాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏంటి ఈయన పోకడ, అసలు ఎలా వెళ్తున్నాడు? గతంలో వచ్చినప్పుడు మధ్యలో గోడ కట్టేస్తాను, ప్రాంతీయతను కాపాడుతానని చెప్పారు. ఇప్పుడేమో రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఒక షాక్ లాంటి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ఆయన. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు భారత్ నుంచి వెళ్ళంటే అమెరికాలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఒక భారతే కాదు, ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా సరే అమెరికాలో ఒక చిన్న ఉద్యోగము లేకపోతే అక్కడ ఒక ఇల్లు ఉంటే అదొక స్టేటస్గా భావిస్తారు. సో మనతో డేటా సైంటిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, యాక్చువల్గా అమెరికా అనేది అందరికీ అగ్రరాజ్యం, ఒక కళ. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఈవెన్ నాకు కూడా ఉంటుంది, బట్ నేను బయటపడకపోవచ్చు. సార్ చెప్పండి, మరి అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం, ఒక భారతీయులకే కాదు చాలామంది దేశాల్లో వాళ్ళకి కళ. అక్కడ ఉద్యోగం చేయాలో లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకోవాలో, పిల్లల్ని అక్కడ చదివించుకోవాలి రకరకాల. సో ఈరోజు చాలామంది మన భారత్ గురించి చెప్పాలంటే చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మంది మనం చూసాం, మనం 3 ఫ్లైట్స్లో అమెరికన్ ఫ్లైట్స్లో పంపించేసారు వెనక్కి. సో ఇంకా ఎలా ఉండబోవచ్చు, ఎందుకు ఇలా పంపించేస్తున్నారు? అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నారు? ఒక విధంగా ఆలోచిస్తే దీంట్లో మీకు మంచి ఉంది, ఒక విధంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యేది ఉంది. డిసప్పాయింట్మెంట్ ఎవరికంటే చాలా కాలం నుంచి ఆల్రెడీ అమెరికాలో వేచి ఉండి అక్కడ పౌరసత్వం పొంది అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఉండి అక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకుని మంచి యూనివర్సిటీలో అన్నీ చేయాలన్నది వాళ్ళ కోరిక ఒకటవుతే, ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్తున్న గురువుగారు చెప్పినట్టు ఈ బ్రెయిన్ డ్రెయిన్ అన్నది దీనికి ఒక రకమైన అడ్డుకట్ట అవుతుంది. బికాస్ ఇప్పుడు చాలామంది 45 కోట్లు దాకా పెట్టాలంటే ఆ 45 కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇప్పించగలం? మన దేశంలో చదువుకుని మన దేశ వనరులు మనం వాడుకుని అమెరికాలో పేట్రియాటిజం ట్రంప్ కార్డ్ కింద వాడి ట్రంప్ ఎలా అయితే గెలిచారో, ఈ పేట్రియాటిజం చూపించి మోడీ గారు మనకి ఎన్నో ఉన్నతమైన వసతులు కల్పిస్తున్నారు. ఎంతో గొప్ప అభివృద్ధి జరిగింది మోడీ గారి నాయకత్వంలో. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ వెళ్ళి నివసించి అక్కడ పౌరసత్వం పొందిన వాళ్ళే కాకుండా అక్కడ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తెరిచి, అయ్యో మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మేము 10 మందికి 100 మందికి ఉద్యోగం ఇప్పించగలిగితే ఇక్కడ 1000 మందికో 10,000 మందికో ఇప్పించగలం. సో అది ఎంతోమందికి ఇక్కడ యువతకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నన్ను అడిగితే ఈ స్కీమ్ రావడం వల్ల మున్ముందు మన భారతీయులే కాకుండా అమెరికన్స్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ యువత దొరుకుతున్నారో, ఎక్కడ ఉన్నతమైన విద్య, ఉన్నతమైన తెలివితేటలు ఉన్నాయో అది వెతుక్కుంటూ ప్రపంచం అంతా వస్తుంది. అన్ని కంపెనీలు అక్కడికి వస్తాయి. ఆల్రెడీ బిగ్గెస్ట్ అమెజాన్ ఆఫ్షోర్ సెంటర్, లేకపోతే మైక్రోసాఫ్ట్వి, ఇవన్నీ ఇండియాలో వస్తున్నాయి. హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఎందుకు కారణం అంటే, ఎక్కడ మేధా సంపత్తి ఉందో అక్కడ వచ్చి అక్కడ ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువ ఖర్చు కాకుండా ఉన్నత విద్య ఉన్న వాళ్ళు చిక్కుతారో అక్కడ పెట్టడానికి వాళ్ళు ఆ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందువల్ల మున్ముందు ఆ కంపెనీలన్నీ కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇటువంటి స్కీమ్స్ మనకి ఉపయుక్తం అవుతుంది, కానీ పైకి కనిపించవచ్చు అయ్యో అక్కడ వాళ్ళకి కష్టమని. మున్ముందు ఈరోజు నేను ఒక 2 దశాబ్దాల క్రితం అమెరికాలో ఉన్నాను, ఎన్నో చోట్ల పెద్ద పెద్ద కంపెనీలో పనిచేశాను, ఐబీఎం వంటి కంపెనీలో. కానీ ఇప్పుడు చూస్తే అంతకు మించి దివ్యమైన అభివృద్ధి అన్నీ మన నగరాల్లోనూ జరుగుతోంది. దిస్ ఈజ్ ఓన్లీ ద స్టార్టింగ్. వీఆర్ సీయింగ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఫ్యూచర్లో మన మేధా సంపత్తి ఇంకా 100 ఇంతలు అవుతుంది. మన విద్యార్థులు, మన యూనివర్సిటీలు, మన ఐఐఎంలు, మన ఎక్స్ఎల్ఆర్ఏ, లేకపోతే మన బిట్స్ పిలానీలు, లేకపోతే ఆర్ఈసీలు, మరి ఏ విద్యా సంస్థను తీసుకున్నా ఎవరికి తీసిపోనట్టు ధీటుగా ఒకరికొకరు పోటీ పడుతూ ప్రపంచంలో మన ఐఐటి ఈజ్ బెటర్ దెన్ ఎంఐటి అని మాట్లాడి వాదించే వాళ్ళు అక్కడ వాళ్ళే ఉన్నారు చాలామంది. అందువల్ల ఇది ఎవరూ బాధపడాల్సిన విషయం కాదు. ఒక విధంగా ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ భారతీయ విద్యార్థులు ఈ రోజైనా విద్యార్థులు మనం తెలుసుకుని ఇక్కడ విద్యనే అభ్యసించి ఇక్కడ అదే కంపెనీల్లో ఇక్కడ సెంటర్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నత పదవులు పొంది మన దేశ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని నేను అక్కడ ఎలా అయితే ట్రంప్ గారు పేట్రియాటిజంను ఒక ట్రంప్ కార్డు కింద వాడుకుని ఆయన గెలిచారో, అదే పేట్రియాటిజం ఇక్కడ మన మోడీ గారు మనలో నిలిపారు. మనందరం కూడా ఒక కంకణం కట్టుకుని మన దేశ అభివృద్ధికి మనం పాటుపడితే ఇక్కడ మించి అక్కడ ఏమీ లేదు. ఇక్కడ అన్ని వసతులు, అన్ని వనరులు ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ ఎ వెరీ స్మాల్ వరల్డ్. అన్నీ ఇక్కడి నుంచి ఇంటర్నెట్లో పీపుల్ ఆర్ ఏబుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్.
అండ్ క్రియేట్ ఎనీ వర్క్ ఆన్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. సో ఈరోజు ఇంట్లో కూర్చొని వాళ్ళు చేయలేని విషయం ఏమీ లేదు. అందువల్ల మన భారతదేశంలోనే మన ఇక్కడ సంస్థల్లోనే పనిచేసి మన దేశ అభివృద్ధికి అందరూ పాటుపడాలని నా సందేశంగా నేను భావిస్తాను. మున్ముందు మీరు చూస్తారు కూడా అదే జరుగుతుంది. సో మీ మనసులో మాట నెరవేరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మన వనరులు తరలిపోతుంటే గతంలో ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎంతగా దోచేశారు మనకు తెలిసిందే. మనకున్నటువంటి విలువైన సంపదను తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప మనం పెద్దగా డెవలప్ కాలేదు. సో ఇక్కడ మంచి బ్రిడ్జిలు కట్టించినప్పటికి కూడా కానీ మన సంపద అనేది మన విలువైన సంపద, సహజ సంపదలు ఇవన్నీ కూడా వేరే బ్రిటన్ లాంటి దేశాలకు తరలి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు కూడా మన సంపద అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ విద్యార్థులంతా కూడా మన సంపద లాంటి వాళ్ళే. ఇలాంటి మన అమూల్యమైన సంపద పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తే సో ఖచ్చితంగా మనం లాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి తిరిగి వాళ్ళంతా ఇక్కడికే రావాలి, ఆ రోజులు రాబోతాయని చెప్పి వెంకటేష్ గారు ఆకాంక్షిస్తున్నారు. మనం కూడా అదే కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్ నుంచి.